మాజీ మంత్రి కొడాల నాని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయాల్సి ఉందని, త్వరలోనే డాక్టర్లు దాన్ని చేస్తారని వెల్లడించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ట్రోల్స్ చేస్తూ టీడీపీ వికృత ఆనందాన్ని పొందుతోందని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ సైతం రెడ్ బుక్ చూసి కొందరికి గుండె నొప్పి వస్తోందంటూ ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. దాని మీద అనేక రకాల వార్తలు వచ్చాయి. ఆయనకి తక్షణమే ఆపరేషన్ చేయాలని, లేదా కొంత వ్యవధి తర్వాత ఆపరేషన్ చేయాలనేటువంటి మాటలు వ్యాపించాయి. దాంతోపాటు సహజంగానే కొడాలి నాని గారు ఫైర్ బ్రాండ్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ దీన్ని వ్యాప్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక వికృతమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నారు. సాక్షాత్తు లోకేష్ గారే ఇండైరెక్ట్గా ఎర్రబుక్కు చూసి గుండె జబ్బులు వస్తున్నాయని ఇండైరెక్ట్గా నాని గారి గురించే మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం మర్చిపోవలసినటువంటి అవసరం లేదు. ఒక విషయాన్ని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది, ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. మాజీ మంత్రి కొడాల నాని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయాల్సి ఉందని, త్వరలోనే డాక్టర్లు దాన్ని చేస్తారని వెల్లడించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ట్రోల్స్ చేస్తూ టీడీపీ వికృత ఆనందాన్ని పొందుతోందని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ సైతం రెడ్ బుక్ చూసి కొందరికి గుండె నొప్పి వస్తోందంటూ ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. దాని మీద అనేక రకాల వార్తలు వచ్చాయి. ఆయనకి తక్షణమే ఆపరేషన్ చేయాలని, లేదా కొంత వ్యవధి తర్వాత ఆపరేషన్ చేయాలనేటువంటి మాటలు వ్యాపించాయి. దాంతోపాటు సహజంగానే కొడాలి నాని గారు ఫైర్ బ్రాండ్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ దీన్ని వ్యాప్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక వికృతమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నారు. సాక్షాత్తు లోకేష్ గారే ఇండైరెక్ట్గా ఎర్రబుక్కు చూసి గుండె జబ్బులు వస్తున్నాయని ఇండైరెక్ట్గా నాని గారి గురించే మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం మర్చిపోవలసినటువంటి అవసరం లేదు. ఒక విషయాన్ని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది, ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు.